ఈ రోజు మన దగ్గర ఉన్నారు ప్రవీణ్ తేజ్ అన్న. అందాల బొమ్మను అద్దాల సీరను నెగట్టుకున్నాను వచ్చి పోవో బావో బంగారి బావో మనసుగల్ల మహారాజు కోయిలా కోయిలా మా బావ మల్లిగా ఎటికేమో 7 మోటలు 26 పిల్ల కాల్వలు ఎటికేమో 7 పెట్టుకున్న గోల్ కి రీచ్ అయ్యారా ఇప్పటివరకు? అవ్వలేదు సార్, అవ్వలేదు. ఆ మిడిల్నే అయిపోయింది. సో అవసరమా, స్టూడియో అవసరమా అని చెప్పేసి ఇలాంటి డిస్కషన్స్ ఇవన్నీ ఎవరు హెల్ప్ చేయట్లేదు. సో గ్యాప్ ఇద్దాంలే అనేసి అనుకున్నా. అప్పుడు ఆ 6 months కొంచెం స్ట్రగుల్. గ్యాప్ ఇద్దాం అనుకున్నారా, గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందా? ఒకటి టాలెంట్ ఉండాలి, 2 ఫైనాన్షియల్ ఉండాలి. అందుకు నెగ్గలేకపోయారా? హాయ్ హలో నమస్తే. ఈరోజు మన దగ్గర ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి స్టూడియో స్టార్ట్ చేసి స్టూడియో సెట్ అవ్వట్లేదని చెప్పి బయటకు వచ్చేసి స్ట్రగుల్స్ ఫేస్ చేసి అతనికి సరిగ్గా సపోర్ట్ లేకపోవడంతో బయటకు వచ్చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి PH ఇంటీరియర్ అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ రన్ చేస్తూనే పర్ణిక క్రియేషన్స్ అని చెప్పి వాళ్ళ పాప పేరు పైన యూట్యూబ్ ఛానల్ పెట్టి 2 మేనేజ్ చేస్తున్నాడు. సో అసలు అతను స్టూడియోస్ మానేసి యూట్యూబ్ సైడ్ కానీ లేకుంటే ఓన్ బిజినెస్ సైడ్ కానీ ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు అతను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటని చెప్పి అతను అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు మన దగ్గర ఉన్నారు ప్రవీణ్ తేజ్ అన్న. సో హాయ్ అన్న. సో అన్న, మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? మీరు స్టూడియోస్ సైడ్ ఎందుకు వచ్చారు? ఇండస్ట్రీ సైడ్ ఎందుకు వచ్చారు మీరు? యాక్చువల్లీ నేను బెంగళూరులో జాబ్ చేసేవాడిని, అంటే హార్డ్వేర్ నెట్వర్కింగ్ అట్లా జాబ్ చేసేవాడిని. ఓకే. సో నా ఫ్రెండ్స్ వీళ్ళంతా నాకు ఫస్ట్ నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం బాగా. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎంకరేజ్మెంట్ డ్యాన్స్ చేసేవాడిని బాగా. స్కూల్లో అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలు అయినప్పుడు అవన్నీ బాగా చాలా బాగా చేసేవాడిని. ఓకే. నువ్వు మూవీస్ ట్రై చేయొచ్చు కదా, నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళిపో, ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు ఎందుకు టాలెంట్ ఉన్న తర్వాత జాబ్స్ ఇవన్నీ ఎందుకు, అవి అలా అనేవాళ్ళు. సినిమాలో శివాజీ మూవీలో ఒక డైలాగ్ ఉంటాయి కదా, నువ్వు ఆలోచించకుండా లండన్ వెళ్ళిపోమా అని, నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. అలా ఎంకరేజ్మెంట్ ఫ్రెండ్స్ అందరు ఇలానే చేసేవాళ్ళు అప్పుడు. అంత కాలేజ్ ఫ్రెండ్స్ కదా. సో ఎదగాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ వాళ్ళే ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళే కారణం. తొక్కాలన్నా ఎక్కాలన్నా వాళ్ళ దగ్గర. సో వాళ్ళ వల్ల నాకు ఇండస్ట్రీ జాబ్ నుంచి ఇండస్ట్రీకి రావడానికి స్టార్టింగ్ అంటే నా క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడు. నేను అప్పుడు అందుకనే ముందు నాకు డ్యాన్స్ స్కూలు అవన్నీ ఉండేది. సో అట్లా పార్టైన్గా. సో మా క్లాస్మేట్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు యాక్టర్స్ ట్రైనర్ ఉండే. సో వాడు తీసుకెళ్ళాడు. అద్రా అన్నయ్య మా అన్నయ్యనే ఉన్నాడు, ట్రైన్ చేస్తారు బాయ్స్, నువ్వు ట్రైన్ అవ్వు, ఆఫీస్ కూడా చూసుకుందు అలా అని చెప్పేసి అలా తీసుకొని వెళ్ళుండే. సో నేను ఎలాగో నాకు డ్యాన్స్ వచ్చు, ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాగా ఫోర్స్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో గ్లామర్ కూడా ఉంది అది అని చెప్పేసి అనేవాళ్ళు బాగా. మరి మనకేముందో మనకైతే తెలియదు. అందానికి ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? లేదు. సో అలాంటి నిజమా అనుకొని అట్లా సరే ఓకే అని చెప్పేసి నాకు ఎట్లాగో డ్యాన్స్ వచ్చు కదా, సో ఇంకా ట్రైన్ ఏమైనా అవుదాం, మనకు ఇంకా ఏమేమి అవ్వాలో ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏమేమి అవ్వాలి, ఎలా ట్రైన్ అవ్వాలి అని చెప్పేసి వచ్చిన. అప్పుడు వచ్చి బ్రదర్ దగ్గరే ఉండేవాడిని ఫస్ట్ స్టార్టింగ్లో. అందరు చాలామంది హీరోస్ వచ్చేవాళ్ళు, అందరూ డ్యాన్స్ చేసేవాళ్ళు, జిమ్నాస్టిక్స్, ఫైట్స్ అండ్ యాక్టింగ్ ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. నా సబ్జెక్ట్ ఓన్లీ డ్యాన్స్ వరకే ఉండేది. ఇవన్నీ నేర్చుకోవాలా, ఒక ఆర్టిస్ట్ అవ్వాలని నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. సో అప్పుడు అవన్నీ నేర్చుకున్నా. స్టూడియోలో వెళ్ళినా కూడా బ్రదర్ దగ్గరే ఉండేవాడిని అప్పుడు. సో అవన్నీ వచ్చే హీరోస్ని వాళ్ళందరినీ చూసుకుంటూ నేను కూడా నేర్చుకునేవాడిని. జిమ్నాస్టిక్స్ కానీ డ్యాన్స్, ఫైట్స్ ఇవన్నీ నేర్చుకునేవాడిని. సో అలా స్టార్టింగ్ అయితే అలా జరిగింది. తర్వాతకి అలా ఒక 2 years అలా గడిపేసాం. అక్కడే ఉన్నాం 2 years అలానే ఉన్నాం. 2 years కూడా అది ఏం నేర్చుకున్నాం. 2 years అయితే అయిపోయింది, అది ఏం లేదు, ఇది కాదు. సో మళ్ళీ మన స్టూడియో మళ్ళీ మనమే ఒక బిజినెస్ పెట్టుకుందాం. సో పెట్టుకుంటే మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అవుతుంది, సో ఫైనాన్షియల్గా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో ఫ్రెండ్ త్రూ మళ్ళీ కలిసి మళ్ళీ స్టూడియో పెట్టాను. అక్కడే ఫిలిం నగర్లోనే, అదే ప్లేస్లో అక్కడే ఒక యాక్టర్స్ ట్రైనప్ సెంటర్ అని చెప్పేసి స్టార్ మేకర్స్ ఫిల్మ్ స్టూడియో అని చెప్పేసి ఫిలిం నగర్లో పెట్టాం. అప్పుడు జిమ్నాస్టిక్స్ మాస్టర్ ఉండేవాళ్ళు, జిమ్నాస్టిక్స్ యోగా ఉంటే యోగా మాస్టర్ ఉండేవాళ్ళు,
యాక్టింగ్ మాస్టర్ ఒకరు ఉండేవాళ్ళు. మార్నింగ్ నుంచి మార్నింగ్ 9 వరకు 6 to 9 వరకు అలా క్లాసెస్ రన్ అయ్యాయి. మార్నింగ్ 6 to 9 జిమ్నాస్టిక్స్, డ్యాన్స్ అండ్ ఈ యాక్టింగ్ ఇవన్నీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. జుంబా ఇవన్నీ క్లాసెస్ రన్ అయ్యేది. సో ఆఫ్టర్ 9 తర్వాతకి ఈవినింగ్ 6 వరకు 5 వరకు ఖాళీ ఉండే స్టూడియో. సో నాకేమైనా ఈవెంట్స్ ఏమన్నా అప్పుడు ఉంటే ఈవెంట్స్ ఏమైనా టేకప్ చేస్తుంటే అవి ప్రాక్టీస్ అవుతుండేది. అంటే ప్రాక్టీస్ అంటే మీకు ఈవెంట్స్ దగ్గర కానీ మీరే ప్రాక్టీస్ చేయించేవారా లేకుంటే వేరే వాళ్ళు వచ్చి మీ స్టూడెంట్? అది నేను చేసేవాడిని. అండ్ ఇంకొకటి స్టూడియోస్ రెంట్కి ఇచ్చేవాడిని అప్పుడు స్టార్టింగ్లో. మా బ్రదర్ది ఫస్ట్ స్టార్టింగ్ ఉన్న బ్రదర్ది కూడా అలానే చేసేది. అంటే మామూలుగా కొన్ని టైం ఉంటే ఇచ్చేవాడు. అతనికి క్లాసెస్ అవన్నీ ఏం లేకపోతే రెంట్ ఇచ్చేవారు, లేదంటే వదిలేసేవారు. నేను 6 to ఇప్పుడు మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంది కదా, ఈ టైంలో నేను బాగా సర్కిల్ ఎక్కువ ఉండేది నాకు. సో ఇండస్ట్రీ అంత పరిచయాలు ఎక్కువ ఉన్నారు. సో అలా వచ్చేది. అంత రిహార్సల్స్ కోసం అనేసి నేను పర్ డే ఇంత అని చెప్పేసి ఛార్జ్ చేసి రిహార్సల్స్కు టైం వాళ్ళకి ఇచ్చేది. సో వాళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ మళ్ళీ రన్ అయ్యేది. సో మీకు స్టూడియోస్ రెంట్ తీసుకుంటే మీరు ఫైనాన్షియల్ ఓకేనా? అంటే లైక్ అప్పుడు ఫైనాన్షియల్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు. నాకు స్టూడియో ఉన్నప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫిలిం నగర్ లో ఫస్ట్ మనం స్టూడియో స్టార్ట్ చేయాలన్నా అసలు ఏది స్టార్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ మనం ఫైనాన్షియల్ ఓకే ఉండాలి. ఫైనాన్షియల్ ఓకే ఉన్న తర్వాతనే మనం స్టార్ట్ చేయొచ్చు ఏదైనా కూడా. అవును, క్లాసెస్ చెప్పేది, పర్సనల్ డాన్స్ క్లాసెస్ చెప్పేది. అలా నాకు ఫుడ్ అనేది స్టార్టింగ్ స్టేజ్ ఇక్కడ నుంచి బేస్ వచ్చింది మాత్రం డాన్స్ నుంచి వచ్చింది. డాన్స్ నుంచే ఆర్టిస్ట్ అవ్వనేది గోల్, యాక్టింగ్ అనేది గోల్. ఆర్టిస్ట్ అవ్వాలనే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా కూడా దానికోసమే వచ్చేది. ఆర్టిస్ట్ అవుదామనేసి వస్తారు, వాళ్ళకంటే ఒక పేరు క్రియేట్ చేసుకోవాలని వస్తారు. అవును. సో మీరు అట్లా పెట్టుకున్న గోల్ కి రీచ్ అయ్యారా ఇప్పటి వరకు? అప్పటి వరకు బాగానే ఉంది, స్టూడియో రన్ అవుతుంది, ఫైనాన్షియల్ కూడా బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది. సో లాస్ట్ మూమెంట్లో కొన్ని డేస్ తర్వాతకి ఏమైందంటే స్టూడియో అనేది రెంట్ ఎక్కువ, బర్డెన్ ఎక్కువ ఇవ్వడం. ఇవ్వాలంటే మా ఫ్రెండ్కు మాకు కొంచెం ఈ రెంట్ ఎక్కువ అవుతుంది, అవసరమా స్టూడియో అవసరమా అని చెప్పేసి ఇలాంటి డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ రెంట్ కూడా పెంచుతూ ఉన్నారు. మేము అప్పటికే 45,000 రెంట్ ఇచ్చేవాళ్ళం అప్పట్లో, దాన్ని 60 చేస్తా అని చెప్పేసి అన్నారు. సో ఈ రెంట్ 7 years బ్యాక్, 2017 కాదు 16 మోస్ట్లీ 16-15 అప్పటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉండే. అప్పుడే 45 ఉండే అప్పుడు. అంటే నేను యాక్చువల్లీ ఇంకా అది కూడా ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని పైన కన్స్ట్రక్షన్ చేశా. అది ఫేమ్ అవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కడ చూసినా పిల్లర్స్ వస్తాయి. ఒక 40 members డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక హాల్లా ఉండదు మనకు. ఈ ఏరియాలో జూబ్లీ ఫిల్మ్ నగర్ ఈ ఏరియాలో అంత పెద్ద హాల్ అయితే మధ్యలో పిల్లర్స్ ఉంటాయి. సో నువ్వు ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని దానిపైన మొత్తం మీరే కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. అలా చేసాం కాబట్టి అప్పుడు క్లిక్ అయింది స్టూడియో. అలా క్లిక్ అయింది. డాన్సర్లకి ఎలా అయితే కావాలో మీరు స్టూడియోని అలా చూసాం. అదొకటి ప్లస్ అయింది. అంతలో అప్పుడు యూనియన్ ప్రెసిడెంట్ ఒక ఉండే షారున్, తను ఇప్పుడు లేరు, షారున్ అని యూనియన్ ప్రెసిడెంట్ ఉండేవారు. వాళ్ళు బాగా కలిసి ఉండేవాళ్ళం మేము ఇద్దరం. సో తను బాగా గైడెన్స్ ఇచ్చేవాడు, ఇలా చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్స్ కూడా అవి రిహార్సల్స్కి వస్తారు కదా, ప్రాక్టీస్కి షూట్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా కొంచెం రెఫర్ చేసేవాడు, మంచి సపోర్ట్ చేసేవాడు. మీ గోల్ రీచ్ అయ్యారా మీరు? అంటే మీరు ఏదైతే మీరు గోల్ దగ్గర స్టార్ట్ అయ్యారు కదా. అవును. సో మీ ఫ్రెండ్స్ వల్ల కానీ లేకుంటే మీరు తర్వాత అనుకున్నట్టు కానీ మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, నేను మూవీస్లో యాక్ట్ చేయాలి, ఒక యాక్టర్ కావాలని చెప్పి అనుకున్నారు కదా. సో మీ గోల్ రీచ్ అయ్యారా? మీరు తగినట్టు యాక్టర్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? అవ్వలేదు సార్, అవ్వలేదు. ఆ మిడిల్నే అయిపోయింది. సో దానికి రీజన్స్ ఏమనుకోవచ్చు? రీజన్స్ అంటే ఫైనాన్షియల్గా పోయింది. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అయిపోయింది, మెయింటెనెన్స్ అనేది బర్డెన్ అయిపోయింది. సో మెయింటెనెన్స్ లేకపోయేసరికి ఆ ఆఫీస్ కూడా నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. నార్మల్గా ఇప్పుడు స్టూడియోలో అయితే ఫైనాన్షియల్ ఓకే అని అన్నారు స్టూడియో స్టార్టింగ్ లో. బట్ అంటే కొన్ని రోజులకు స్టూడియో పడిపోవడం జరిగిందా? పడిపోవడం జరగలేదు, అదే ఎక్స్పెన్సివ్ పెరుగుతా ఉన్నాయి. ఎక్స్పెన్సివ్ అంటే మన ఓన్ కాదు కదా, సో రెంటెడ్ పర్పస్. వాళ్ళు ఎంత అంటే మనం అంత ఇవ్వాలి. సో అలా అయిపోయింది. అలా అయిపోయేసరికి కొంచెం బర్డెన్ అయిపోయి వదిలేద్దాంలే, నాకు అసలు ఇది వద్దు, కంప్లీట్గా మూవీ ప్రొడక్షన్ దీంట్లోకి వెళ్ళిపోదాం, ప్రొడ్యూసర్స్ సైడ్ వెళ్ళిపోదాం, ప్రొడ్యూసర్స్ మూవీస్ అప్రోచ్ అవుదాం, అలా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నా. కంప్లీట్ దీని నుంచి వదిలేసేద్దాం, స్టూడియో కూడా ఓన్లీ ఈవెంట్స్ అట్లా వెళ్ళిపోదాం అని చెప్పేసి వదిలేసిన తర్వాతకి మళ్ళీ ఏమైందంటే స్టూడియోనే ఇంపార్టెంట్.
స్టూడియోని అంటే మీరు ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకొకటి స్టూడియో లేకపోతే వెన్యూ అనేది ఒక ప్లేస్మెంట్ అనేది లేకుండా ప్లేస్ లేకుండా అయిపోయింది. సో ఆ టైంలోనే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాతకి మళ్ళీ ఇంట్లో అడిగా అమౌంట్స్ ఏమైనా ఉన్నాయనేసి ట్రై చేశా. సరే అది పోయింది. అప్పుడు కొంచెం అవి ఇవి మెయింటెనెన్స్కి అవంతా ఖర్చు అయిపోయాయి, అమౌంట్ కూడా ఖర్చు అయిపోయాయి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నా. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, స్టార్టింగ్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అది ఉంటే నేను అప్పుడు మళ్ళీ వెంటనే అది కాకపోతే ఇంకొకటి అని చెప్పేసి మళ్ళీ వేసుకుంటూ గెట్ అని అయిపోయేవాడిని. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా, ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు? ఫ్యామిలీ వచ్చేసి మమ్మీ హౌస్ వైఫే, ఓకే. డాడీ వచ్చేసి కార్పెంటర్ వర్క్ చేసేవారు. సో మీరు అక్కడి నుంచి మీకు స్టార్ట్ అయింది అన్నట్టు ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఐడియా మీద చిన్నప్పటి నుంచి నాకు వచ్చు. మీకు చిన్నప్పటి నుంచి నాతో పాటు అక్కడ పక్కన చూసుకుంటూ చేసేవాడిని. ఆ వర్క్ అనేది వచ్చు నాకు, వర్క్ కంప్లీట్గా నాకు చిన్నప్పటి నుంచి వచ్చు నాకు. బట్ నేను దానికి మా డాడీ రానియకపోయా, వద్దు నాకు చేయకు, ఏం వర్క్ ఏం వద్దు, నీ చదువుకో, అవసరం లేదని చెప్పేసి అట్లా అవాయిడ్ చేసేవాళ్ళు. నేను కూడా పట్టించుకోకపోయేవాడిని, నాది ఫీల్డ్ ఉంది కదా, నాకు మంచిగానే ఉంది అని అలా వెళ్ళిపోయా. సో సడన్గా వెళ్ళిపోయేసరికి స్టూడియో ఇక పోయి ఇంటికి వెళ్ళిపోయేసరికి మళ్ళీ అమౌంట్ లేదు, ఎవరు హెల్ప్ చేయట్లేదు. సో గ్యాప్ ఇద్దాంలే అనేసి అనుకున్నా. అప్పుడు ఆ 6 months కొంచెం స్ట్రగుల్ ఇద్దాం అనుకున్నారా, గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందా? గ్యాప్ అంటే మ్యారేజ్ కూడా చేసుకోవాలా, ఇంట్లో అడుగుతున్నారు, మ్యారేజ్ చేసుకోకుండా ఇంకేంటి అదే అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఓకే మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి, సరే ఫస్ట్ ఇదైతే అవని, ఈ లైఫ్ ఇంపార్టెంట్ కదా, ఏజ్ ఇంపార్టెంట్ కదా అనేసి మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ స్ట్రక్ అయిపోయాం. మ్యారేజ్ యాక్చువల్గా అయితే మీరు గ్యాప్ ఫిల్ చేద్దామని మ్యారేజ్ చేసుకున్నారు, కాకపోతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా గ్యాప్ అక్కడికి అసలు లేదు, ఇంకా ఫిల్ చేయడానికి ఛాన్సే లేదు. అది అన్నట్టు అయిపోయింది. సో అదే మూమెంట్లో మా వైఫ్ బాగా సపోర్ట్ చేస్తుంది, అంటే అడుగుతూ ఉంటుంటుంది, నీకు టాలెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నువ్వు ఎందుకు వెళ్ళట్టు, నువ్వు ఆల్రెడీ చేసిన వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎందుకు చెయ్యవు అని చెప్పేసి. సో మీరు యూట్యూబ్ రావడానికి గల కారణాలు ఏంటి? అంటే మీకు ఆల్రెడీ మీరు ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇంటీరియర్ బిజినెస్ రన్ చేస్తున్నాను. సో యూట్యూబ్ రావడానికి గల కారణాలు ఏంటి? ప్యాషన్, అది ఉంటుంది కదా లోపల ఎక్కడో, అది ఎంత వచ్చినా ఎన్ని కష్టాలు పడి ఉన్నా కూడా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవాలి. మనం అలా నేర్చుకున్నాం కాబట్టి దాన్ని యూజ్ చేయాలి. ఇంకా ఇప్పుడు మీరు అక్కడ డాన్స్ వచ్చు, తర్వాత ఒక దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకున్నారు, సో మనం దాన్ని యూజ్ చేయాలి, మనకు వచ్చిన దాన్ని ఎందుకు వదిలేమని చెప్పి యూట్యూబ్ సైడ్ అది అంటే ఉంటుంది ఎక్కడో ఒక ఆశ లోపల. అది ఎంత నువ్వు ఏ వర్క్ చేసినా ఏది ఉన్నా కూడా మన స్టార్టింగ్ నుంచి అదే కదా, ఆ ప్యాషన్ అనేది మళ్ళీ అది మళ్ళీ చేద్దామా అని చెప్పేసి అది ఒకటి ఇంట్రెస్ట్ అయితే అలానే ఉండిపోయింది, అది ప్యాషన్ కదా. సో అది అలానే ఉండిపోయింది. అది యూట్యూబ్ నుంచి ఫోక్ నుంచి ఇలా ఎందుకు రాకూడదు, ఇలా ఎందుకు ఫేమ్ అవ్వకూడదు, ఫోక్ తీసుకున్నారు. సో మీరు స్టూడియోస్ తీసుకున్నప్పుడు, స్టూడియోస్ పెట్టినప్పుడు, లేకుంటే ఇండస్ట్రీ సైడ్ వెళ్దాం అనుకున్నప్పుడు మీకు అక్కడే గ్యాప్ వచ్చింది, అంటే మీరు అక్కడికి అయిపోవాల్సి వచ్చింది. సో యూట్యూబ్ సైడ్ నుంచి వెళ్ళి మీకు గ్యాప్ వచ్చిందా, లేకుంటే యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారా? యూట్యూబ్లో ఓకే సార్, నాకు ఇప్పుడు ప్రాబ్లం లేదు, జస్ట్ నాకు పార్ట్ టైమే కదా, నాకు వర్క్ నేను చేసుకుంటున్నాను. నాకు ఒకవేళ దానికి ఒక 2 lakhs 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు దాన్ని తీసేసి దానికి పెట్టేసి ప్యాషనెట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ప్యాషన్ కావాలి ప్లస్ ప్రొఫెషన్ కావాలి అంటే ఇప్పుడు ప్యాషన్తో వెళ్ళిపోతే ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, ఫైనాన్షియల్ మళ్ళీ అవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ వీళ్ళని దాంట్లో నేను వీళ్ళని పడేయలేను కదా. సో దాన్ని కొంచెం చూసుకుంటూ హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే, మీరు స్టూడియోస్ పెట్టినప్పుడు మీరు సపోర్ట్ లేదు, ప్లస్ స్ట్రగుల్ అయ్యారు, మీకు గ్యాప్ వచ్చింది. మీకు అదే యూట్యూబ్ పెట్టినప్పుడు మీ వైఫ్ గారు మీకు సపోర్ట్ చేశారు, మీరు ఏ స్ట్రగుల్ ఫేస్ చేయట్లేదు, ఫైనాన్షియల్గా ఓకే ఉన్నారు. కాకపోతే మీరు కొన్ని సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేసి మీకు కరెక్ట్గా మీకంటూ ప్రణిక క్రియేషన్స్ అని చెప్పి మీకు ఒక యూట్యూబ్ ఛానల్కి బ్రాండ్ క్రియేట్ అవుతున్న సమయంలో మీరు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? అంటే ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి మంచి రీచ్ వస్తుంది, మీరు అట్లనే అప్లోడ్ చేస్తూ వెళ్తుంటే ఇప్పటికీ మీరు ఎక్కడ ఉండారో కూడా తెలీదు. సో మీకు గ్యాప్ మళ్ళీ ఇక్కడ కూడా గ్యాప్ తీసుకోవాల్సి ఎందుకు వచ్చింది? అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఆడియో కాడ ప్రాబ్లం అవుతుంది. ఓకే, మెయిన్ రీజన్ అది. ఆడియో రావాలనుకో 1 month 2 months అలా పడుతుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళు లిరిక్స్ వాళ్ళు రాసేవాళ్ళు కానీ ఇది ఎంత చాలా టైం పడుతుంది. ఆడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేసి మళ్ళీ దాని ఎడిటింగ్ ఇదంతా ఒక 2 months 1.5 months 2 months ప్రాసెస్ అవుతుంది, చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇది రిలీజ్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఇంకొక ఆడియోకి వెళ్ళిపోయి మళ్ళీ చేయాలంటే మళ్ళీ అది ఒక 2-3 months పడుతుంది. అంటే కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎర్లీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎర్లీగా ఇవ్వటం లేదు ఆడియోస్. సో ఆ ఉద్దేశంతో ఇలా కాదు అని చెప్పేసి ఫస్ట్ గ్యాప్ వస్తే వచ్చింది, అది నాకు
నాకు దాని మీద ప్రాఫిట్ కావాలని చెప్పేసి నేనేం చేయలేదు. అది నాకు అది ప్యాషన్ కాబట్టి వర్క్ చేసిన దాంట్లో. నాకు అందుకనేసి ఒక 4-5 సాంగ్స్ కంప్లీట్గా ఫస్ట్ చేసేసుకుందాం అన్ని 6 సాంగ్స్ ఒక కంప్లీట్ చేసుకుని వీడియో షూట్ చేసుకుంటూ టక 1 by 1 ఫాస్ట్గా అప్పుడు. సో ఇదంటూ ఇప్పుడు ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఆ టైం టేకింగ్ అంతా ఒకటేసారి ఒక 5 months 6 months గ్యాప్ తీసుకొని కొన్ని సాంగ్స్ షూట్ చేసుకొని తర్వాత 1 by 1 week or 1 month కి కొన్ని డేస్ కి ఒక సాంగ్ రీచ్ వచ్చిన తర్వాత ఒకటి చేద్దామని చెప్పి అలా చేద్దామని చెప్పేసి అంటే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలా దీనివల్ల ఏంటి ప్రాబ్లం జరుగుతుంది అనేసి కొంచెం ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి మళ్ళీ ఫేస్ అనుకోలేదు కాబట్టి అలా చేసుకుంటూ. సో మీరు సినిమాలు ట్రై చేయాలి అన్నారు కదా, మీరు ఎంతమంది ప్రొడ్యూసర్లని ఆర్ ఎంతమంది డైరెక్టర్లని మీరు అప్రోచ్ అయ్యారు? అంటే మీకు నాకు ఛాన్స్ చాలా మంది అప్రోచ్ అయ్యాను సార్. అంటే అప్రోచ్ అవ్వడం కన్నా ఎక్కువ నా స్టూడియోస్కే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ప్రాక్టీస్కి రిహార్సల్స్కు. సో అలా అంతే చాలా మంది పెద్ద వాళ్ళు చాలా మంది నా స్టూడియోస్లో చాలా మంది ప్రాక్టీసెస్ జరిగాయి, పరిచయాలు ఉన్నాయి. సో అడిగేవాళ్ళు చేయి తేజ అని చెప్పేసి అడిగేవాళ్ళు. సో నేనేమనుకునేవాడిని అంటే ఫుల్ ఫ్లెక్సీగా తర్వాతకి వాళ్ళ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాతకి మళ్ళీ అది బాగోలేదు ఇది బాగోలేదు ఎవడరా వీడు అని చెప్పేసి అంటారేమని భయానికి అన్ని పర్ఫెక్ట్ అయిన తర్వాతకి ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో అప్పుడు అలా ఉండే. అంతలోనే ఈ స్టూడియో పోవడం ఇది ఇలా అలా జరిగిపోయింది, అంతా లైఫ్ అనేది కట్ అయిపోయింది. సో మీ నిక్ నేమ్ తేజ అన్నట్టు, తేజ అన్న అని తేజ. సో యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో నెగ్గాలంటే ఒకటి టాలెంట్ ఉండాలి, 2 ఫైనాన్షియల్ ఉండాలి. అందుకు నెగ్గలేకపోయారా? లేదంటే ఇప్పుడు ఇండస్ట్రీలో తొక్కడానికి కూడా కారణాలు టాలెంట్ లేకపోవడం వల్ల తొక్కేశారు, ఇంకొక అంటే లైక్ మీరు నచ్చకపోతే మీరు ఏదైనా రూడ్గా బిహేవ్ చేస్తే అట్లా తొక్కేశారు. సో రెండిట్లో మీకు ఎలా జరిగింది? నాకు అసలు నేను ట్రై చేయాలి కదా. నేను మామూలుగా నాకు ఆల్రెడీ వచ్చిన నా ఫ్రెండ్ సర్కిల్ వరకు, నాకు తెలిసిన సర్కిల్ వరకు ఈ మూవీస్ ఎవరైతే చేస్తున్నారో ఫ్రెండ్స్ అయితే సినీ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ నాకు ఫ్రెండ్స్ టాలెంట్ ఉంది ఎంత ఉందో వాళ్ళకి తెలుసు ఆటోమేటిక్గా. అది ఓకే, అది నో ప్రాబ్లం. అది నేనే వెళ్ళలేదు యాక్చువల్లీ, నేనే పర్ఫెక్ట్ కావాలి, నేనే పర్ఫెక్ట్. ఎందుకంటే నేను అందరు హీరోస్ని చాలా మందిని చూసాను నేను. ఇలా వెళ్తారు, ఇలా పర్ఫెక్ట్ అయిన తర్వాతకే అన్ని పర్ఫెక్ట్ అన్ని వచ్చిన తర్వాతకే స్క్రీన్ ముందు ఉండాలి, కెమెరా ముందు ఉండాలి. కెమెరా ముందు ఏం లేని కెమెరా ముందు వెళ్తే ఏమొస్తుంది అని చెప్పి అలాంటి ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేయాలి? అది అవసరం. మళ్ళీ బ్యాడ్ ఒపీనియన్ ఎందుకు తెచ్చుకోవాలి? మళ్ళీ రాలేము, టైం పడుతుంది, అందుకు అనేసి అప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో మీరే కొరియోగ్రాఫర్ మీరే యాక్ట్ కూడా చేస్తున్నారు కదా. అవునవును. సో ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ అయ్యారా? ఓకే, నాకైతే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అది కానీ ఫైనాన్షియల్ కూడా చూసుకుంటూ దాన్ని సైబర్లో చేసుకుంటూ వస్తున్నాను. అంటే మీరు యాక్టింగ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అది పెట్టడానికి కారణం మూవీస్ చేద్దామని చెప్పేసి ప్లాన్ ఉంది. ఓకే. సో మూవీ ఒకటి ప్లాన్ చేద్దాం, అదే పర్ణిక క్రియేషన్స్ దానిపైన బ్యానర్తో మూవీ ఒకటి స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న బడ్జెట్లో మూవీ చేద్దామని చెప్పేసి ప్లాన్లో ఉన్నాను. దిస్ మోస్ట్లీ ఈ ఇయర్ కానీ ప్లాన్ అయితే చేస్తాను కంపల్సరీ. అదైతే నాకు ప్యాషన్ ఉంది కాబట్టి, ఆ గోల్ కూడా ఉంది కాబట్టి కంపల్సరీ నేను. సో ఇన్ని చేస్తున్నారు అన్న, ఇప్పుడు మీరు ఇన్ని నేర్చుకున్నారు, వీటన్నిటితో పాటు జిమ్ కూడా చేస్తున్నారా? జిమ్ ఏం చేయట్లేదు. బాడీ చూసే మరి అలా ఏం లేదు, జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళం కదా. ఓకే. సో జిమ్నాస్టిక్స్ అంటే కొంచెం గ్యాప్ వస్తే అది మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తేనే చేయాలి సార్. ఒకవేళ నేను ఆర్టిస్ట్గా అవకాశాలు వచ్చి మళ్ళీ చేస్తానంటే మినిమం ఒక 6 months పడుద్ది. 6 months పడుద్ది. అంత ఈజీగా వెళ్ళేసి ఇప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఏం లేదు అంటే నాకు ఒపీనియన్. మళ్ళీ ఎంటర్ అయ్యాడు, మళ్ళీ అవకాశం వచ్చినా మళ్ళీ వెళ్ళట్లేడు అనేసి అంటే అది నాకు తెలుసు. అది ఎలా వెళ్ళాలో, స్క్రీన్ దగ్గర ఎలా ఉండాలో, ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలో నాకు చూశాను కాబట్టి నా వరకు నాకు ఐడియా ఉంది కాబట్టి నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు వచ్చిందని చెప్పేసి ఇప్పుడే వెళ్తే అది యాక్సెప్ట్ చేయరు. ఆడియన్స్ కూడా మ్యాక్సిమం చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ నమ్మకం లేదు, అందుకే వెళ్ళట్లేదు. మళ్ళీ అలా అంటే మళ్ళీ జిమ్ చేయాలి, బాడీ పెంచాలి, అన్నీ. యాక్చువల్గా చూస్తే ఎట్లా ఉన్నారంటే జిమ్ చేస్తున్నట్టు బాడీ గార్డ్ లాగా. ఓకే థ్యాంక్ యూ. అదేం లేదండి, అది ఆ మానేసి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఆ జిమ్నాస్టిక్ బాడీ కదా, జిమ్నాస్టిక్స్ వల్ల కొంచెం అలానే ఉండిపోయింది అంతే. మొత్తం అసలు ఒక అందానికి, ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అన్నట్టు, హెయిర్ స్టైల్, బాడీ ఇండస్ట్రీలో తిరిగాం కదా, సో అవి అలానే ఉన్నాయి. అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. మీరు అటు సైడ్ వెళ్ళకపోయినా కూడా అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఉంది అదంతే, ఇక మన స్టైల్ అలా వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూకి పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో గైస్ చూశారు కదా, ఇది ఇవాటి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఈస్ కిరణ్. బై బై.